ఏమా స్క్రీన్ కనిపిస్తుందా? రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఓకే అమ్మ. ఈరోజు యూనిట్ 2లో సెకండ్ ఏసీ ట్రాన్జెన్స్ నేర్చుకున్నాము. మనకి 4th యూనిట్ 5th యూనిట్ కూడా దాదాపు అయిపోయింది. అట్లా ఫస్ట్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది, 5th అయిపోయింది, 4th కూడా అయిపోయింది. యూనిట్ 2 సెకండ్ పెండింగ్ చూద్దాము. రేపు మీరు కాలేజీకి వచ్చిన తర్వాత రేపు థర్డ్ యూనిట్లో మెష్ అనాలిసిస్, ఏసీ అనాలిసిస్ చెప్తాను రేపు ఒకసారి. ఇవి చూడండి ఈరోజు. ఓకే. In AC transients, first we are observe RL sinusoidal transients. So derivation but easy నేర్చుకోవచ్చు, no problem. So this is RL circuit, this is switches, this is alternating voltage source. Sinusoidal అంటే AC కాబట్టి V of t is equal to Vm sin omega t. So first consider a RL circuit. Consider a RL circuit ఎగ్జైటెడ్ బై ఏసీ వోల్టేజ్. అంటే ఈ ఆర్ఎల్ సర్క్యూట్ని మనము ఏసీ సప్లై ఇస్తున్నాము. ఎప్పుడు? వెన్ స్విచ్ ఈజ్ క్లోజ్డ్ ఎట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. మనం స్విచ్ని క్లోజ్ చేసినప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు 0 టైంలో స్విచ్ క్లోజ్ చేసినప్పుడు ఈ ఏసీ సప్లై అనేది ఆర్లోకి ఎల్లోకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఓకే, అప్పుడు ఇది ఇనీషియల్గా. ఇది నెక్స్ట్ ఏమవుతుందంటే, ఇనీషియల్గా స్విచ్ ఏ స్టేట్లో ఉంది? ఇనీషియలీ ద స్విచ్ ఈజ్ ఇన్ ఆఫ్ స్టేట్. స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు నో కరెంట్ ఫ్లోస్ త్రూ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్. ఓకేనా? నా వాట్ ఈస్ ది కరెంట్ ఫ్లోస్ త్రూ రెసిస్టర్ ఇండక్టర్? 0. వెన్ స్విచ్ ఈజ్ ఓపెన్, ఇనీషియలీ ద స్విచ్ ఈజ్ ఇన్ ఆఫ్ స్టేట్. ఇది ది కరెంట్ ఫ్లోస్ త్రూ ఇండక్టర్ ఈజ్ ఐఎల్ ఆఫ్ 0 మైనస్. ఏ స్టేట్లో ఉంది? ఇనీషియల్గా ఆఫ్లో ఉన్నప్పుడు కరెంట్ మైనస్ అంటే ఏంది? ఇనీషియల్ స్టేట్. ఇనీషియల్గా ఎలా ఉంది? ఆఫ్లో ఉంది. వాట్ ఈస్ ది కరెంట్ ఫ్లోస్ త్రూ ఇండక్టర్? 0. నౌ వెన్ స్విచ్ ఈజ్ క్లోజ్డ్, స్విచ్ని క్లోజ్ చేసాను అట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. But what is the property of the inductor? Inductor does not allow sudden changes in current. అంటే యాక్సెప్ట్ చేయదు. అంటే ఇండక్టర్ యాక్ట్స్ లైక్ ఏ ఓపెన్ సర్క్యూట్. ఇండక్టర్ ఏ విధంగా యాక్ట్ చేస్తుందమ్మా? ఓపెన్ సర్క్యూట్గా యాక్ట్ అవుతుంది. సో ఇన్ ఓపెన్ సర్క్యూట్ నో కరెంట్ ఫ్లోస్ టు ఓపెన్ సర్క్యూట్. అంటే వెన్ స్విచ్ ఈజ్ క్లోజ్డ్ అట్, స్విచ్ అనేది క్లోజ్ అవుతుంది అప్ టు 4-5 సెకండ్స్. ఏ స్టేట్లో ఉంటుంది? ట్రాన్సియెంట్ స్టేట్. సో ఇనీషియల్గా ఆఫ్లో ఉంది. ఆఫ్లో ఉన్నప్పుడు కరెంట్ ఎంత? 0. నెక్స్ట్ స్విచ్ క్లోజ్ చేసాము. క్లోజ్ చేసిన అప్ టు 5 సెకండ్స్ ఏ స్టేట్లో ఉంటుంది? ట్రాన్సియెంట్ స్టేటు. అంటే ఇది ట్రాన్సియెంట్ స్టేటు, ఇది ఆఫ్ స్టేటు. ఆఫ్ స్టేటు, ట్రాన్సియెంట్ స్టేటు బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్, దట్ ఈస్ ఈక్వల్ టు 0 ఆంపియర్స్. ఓకే, ఇక్కడ దాకా అర్థమైందమ్మా అందరికీ? చెప్పండి అమ్మా, రెస్పాండ్ అవ్వండి. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ నార్మల్గా మనము ఇంతకుముందు ఏం నేర్చుకున్నాము? డీసీ ట్రాన్సియెంట్స్ నేర్చుకున్నాము. డీసీ ట్రాన్సియెంట్స్లో నేర్చుకున్నాము. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ది ట్రాన్సియెంట్ కరెంట్ ఇన్ డీసీ సప్లై? ఇన్ డీసీలో ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి చాలు. ఆల్రెడీ మీకు చెప్తున్నాను, మీకు నోట్స్ చూసి అర్థమవుతుంది. ది ట్రాన్సియెంట్ రెస్పాన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది సప్లై. నార్మల్గా ప్రతి సర్క్యూట్కి టూ స్టేట్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకొని చెప్తాను. So normally every circuit has two states. One is transient state, and second one is steady state. So what is transient state? The transient state means when switch is closed, up to 5 seconds, the circuit is in transient state. After 5 seconds, the circuit is in steady state. And every circuit has two states. One is transient state and second one is steady state. Okay, clear? So ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ చేసానో up to 5 seconds it is in transient state. After 5 seconds it comes to steady state. So irrespective of the supply, that means either it is DC supply or AC supply, the transient state is similar in both cases. So మనం చెప్పింది మీకు అర్థమైంది ఇప్పుడు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సప్లై అన్నాను. ఏ సప్లై అంటే ఏ సప్లై ఉన్నాయి? మనకి 2 types ఆఫ్ సప్లైస్ ఉన్నాయి. వన్ ఈజ్ ఏసీ సప్లై అండ్ సెకండ్ వన్ ఈజ్ డీసీ సప్లై. డీసీలో కానివ్వండి, ఏసీలో కానివ్వండి, ట్రాన్సియెంట్ స్టేట్ మాత్రము మారదు. సో దిస్ ఈజ్ ది ట్రాన్సియెంట్ స్టేట్ కరెంట్ ఫర్ ఆర్ఎల్ సర్క్యూట్. అర్థమైందా? ఇలాగ అర్థమైందా? రెస్పాండ్ అవునమ్మా. అర్థమైందా? చెప్పండి.
గుర్తుపెట్టుకున్నామా, ఏసీ సప్లైలో కానివ్వండి డీసీ సప్లైలో కానివ్వండి ఏ స్టేట్ మారదు, ట్రాన్సియెంట్ స్టేట్ మారదు. సో ట్రాన్సియెంట్ స్టేట్ మారదు కాబట్టి ట్రాన్సియెంట్ స్టేట్లో కరెంటు డీసీలో కానీ ఏసీలో కానీ సేమ్ అంతే. బట్ ప్రతి సర్క్యూట్కి ఎన్ని స్టేట్స్ ఉంటాయి? 2 స్టేట్స్ ఉంటాయి. ఒకటి ట్రాన్సియెంట్ స్టేట్, ఇంకోటి స్టడీ స్టేట్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? స్టడీ స్టేట్ కనుక్కోవాలి. చూడండి, ఎవ్రీ సర్క్యూట్ హ్యాస్ 2 స్టేట్స్. వన్ ఈజ్ ట్రాన్సియెంట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్టడీ స్టేట్. ట్రాన్సియెంట్ స్టేట్ అనేది మారదు కాబట్టి దిస్ ఈజ్ ది స్టాండర్డ్ ట్రాన్సియెంట్ స్టేట్ ఇస్ స్టాండర్డ్ ఫర్ ఎనీ సప్లై, ఎదర్ ఇట్ ఈస్ డీసీ సప్లై ఆర్ ఏసీ సప్లై. ఓకేనా? నౌ వీ కెన్ క్యాలిక్యులేట్ స్టడీ స్టేట్. చూడండి, what is the total response of the any circuit? I is equal to I transient state plus I steady state. I transient and I steady state. For any supply, DC supply or AC supply, there is no change in the transient state. So this, okay na? Where IT is nothing but transient state. So ఇది IT, AC కానీ DC కానీ ఇది మాత్రం మారదు. బట్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? స్టడీ స్టేట్ కనుక్కోవాలి. సో నౌ ఫర్ టు అప్టైన్ స్టడీ స్టేట్, చూడండి, టు ఫైండ్ స్టడీ స్టేట్ రెస్పాన్స్, దట్ ఈస్ కాల్డ్ IS. ఏం చేస్తున్నాము మనం ఇప్పుడు? అప్లయింగ్ KVL to loop. What is KVL here? Applying KVL to loop. What is KVL? The source voltage is equal to sum of individual voltage drops. What is source voltage? Here? What is source voltage? Vm sin omega t. When I flows through R, what is the voltage drop across resistor? IR. When I flows through inductor, what is the voltage drop across the inductor? V is equal to L d I by dt. Okay na? That is equal to Vs, source voltage. What is source voltage here? Vs is equal to Vm sin omega t. Now applying KVL to loop. What is KVL? Source voltage is equal to sum of individual voltage drop. This is the voltage drop across resistor. This is the voltage drop across the inductor. ఇదే ఈక్వేషన్ నేను కింద చూపిస్తాను. చూడండి. సో సరిపోయిందా? ఓకేనమ్మా? What is KVL? Now applying KVL to loop 1. Okay, what is KVL? చూసి చెప్పండి. What is KVL? ఇక్కడ వాట్ ఈస్ KVL చూసి చెప్పండి. ఇక్కడే ఉంది ఆన్సరు. మీరు చూడండి, స్క్రీన్ చూడండి. మీకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మీకు చాలా తక్కువ టైం ఉంది. ఓన్లీ 2 weeks ఉంది. నేను అందుకే అయిన క్లాస్ చెప్పుకుంటున్నాను. వీడియో 1-2 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. మీరేం టెన్షన్ పడలేదు. ఇంపార్టెంట్ క్వశ్చన్లు మీరు వచ్చిన తర్వాత రేపు ఇస్తాను, అయ్యే బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ మీకు పెట్టున్నాను. చాలా కష్టంగా ఉన్నాయి అవన్నీ, ఎందుకంటే మీరు చేయలేరు. ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ మీద వస్తాయి. నేను ఏం చెప్పినా అవి రావు ఎగ్జామ్లో. మోడల్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ది KVL. ఓకేనా? సో నౌ డివైడ్ L ఆన్ బోత్ సైడ్స్. రెండింటికి L నేను డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమొస్తుంది? IR/L ప్లస్ LdI/dt బై L. ఇక్కడ L, ఇక్కడ L అన్నిటిని Lని డివైడ్ చేస్తున్నాను. IR/L ప్లస్ LL క్యాన్సిల్, dI/dt దట్ ఈస్ ఈక్వల్ టు Vm/L sin omega t. ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ dI/dt ఉందా? dI/dtని నేను ఇక్కడ d/dtని ఏమనుకుంటున్నానంటే క్యాపిటల్ D అనుకుంటున్నాను. వేర్ క్యాపిటల్ D ఈజ్ నథింగ్ బట్ d/dt. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ I కామన్ ఉంది, ఇక్కడ I కామన్ ఉంది. I కామన్ తీస్తే ఇప్పుడు ఏమొచ్చింది? R/L ప్లస్ d/dt, వేర్ d/dt ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ D దట్ ఈస్ ఈక్వల్ టు Vm/L sin omega t. ఇప్పుడు మనకేం కావాలి? ఏ రెస్పాన్స్ కావాలి? స్టడీ స్టేట్ రెస్పాన్స్ కావాలి. ఇక్కడ I ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు? మనము IS పెట్టుకోవచ్చు. వేర్ IS ఇస్ ఈక్వల్ టు Vm/L sin omega t బై ఏమొస్తుంది? ఇక్కడ R/L ప్లస్ T. అంతేనా? సేమ్ ఇదే వచ్చింది. నా IS ఇక్కడ చూడండి, ఎక్కడైతే మనకి d² వస్తుందో అక్కడ మనం -ω² పెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే d² వస్తుందో -ω² పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము? రేషనేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఉంది కదా, దీన్ని డినామినేటర్ ఏముంది? D ప్లస్ R/L ఉందా? దాంతో మనము
న్యూమరేటర్ని డినామినేటర్ని రేషనలైజ్ చేస్తున్నాము. రేషనలైజేషన్ ఆన్ బోత్ సైడ్స్. దేర్ఫోర్ IS is equal to Vm sin omega t by L d plus R by L. రేషనలైజేషన్ అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ వస్తుంది మైనస్ d minus R by L by d minus R by L. ఓకే, వేర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ d? d మీన్స్ d by dt గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు ఏమొస్తుంది Vm by L, ఇక్కడ Vm by L కామన్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నేను ఇక్కడ చూడండి Vm by L తీసాను. d అంటే ఏంది ఇక్కడ sin omega t into d. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ d? d by dt. సో d by dt ఆఫ్ sin omega t మైనస్ sin omega t into r by l. ఇది r by l sin omega t. ఇక్కడ చూడండి కింద d plus r by l, d minus r by l ఏమొస్తుంది? d స్క్వేర్ మైనస్ r స్క్వేర్ బై l స్క్వేర్. ఓకే, అర్థమవుతుందమ్మా చెప్పేది? అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ Vm by L సేమ్ యాజ్ ఇట్ ఈస్, Vm by L యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ d by dt ఆఫ్ sin omega t ఏమవుతుంది? cos omega t ఇంటూ ఒమేగా ఉంది కాబట్టి ఒమేగా మైనస్ r by L sin omega t బై d స్క్వేర్ మైనస్ r స్క్వేర్ బై l స్క్వేర్. నెక్స్ట్ తర్వాత Vm by L సేమ్ Vm by L. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మైనస్ r by L sin omega t ఇది ఫస్ట్ రాస్తున్నాను, ఇది ఫస్ట్ ఇది కాబట్టి మైనస్ తీసేయండి r by L sin omega t. ఇక్కడ ఏముంది? ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఎప్పుడు వస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి cos omega t ఇంటూ ఒమేగా బై ఇక్కడ కూడా మైనస్ r by L ఉంది కదా, అది రాస్తుంది ఫస్ట్ మైనస్ r స్క్వేర్ బై L స్క్వేర్ మైనస్ d స్క్వేర్. ఈ రెండు సేమ్ యాజ్ టీ. సో ఇక్కడ మైనస్ మైనస్ ఏమవుతుంది? క్యాన్సిల్. నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి? Vm by L సేమ్ r by L sin omega t మైనస్ ఒమేగా cos omega t బై r స్క్వేర్ బై L స్క్వేర్ మైనస్ d స్క్వేర్. ఇందాక చెప్పాను వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ d స్క్వేర్. మనం ఏం పెట్టుకుందాం అనుకున్నాను? d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ చూడండి ఏముంది? మైనస్ ఉంది. d స్క్వేర్ ప్లస్ ఏం పెట్టాలి? మైనస్ ఒమేగా స్క్వేర్. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ కాబట్టి ప్లస్ ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ తర్వాత ఏముంది? సేమ్ Vm by L r by L sin omega t మైనస్ ఒమేగా కాస్ ఒమేగా టీ బై ఆర్. ఎల్సిఎం ఏంటి? ఎల్ స్క్వేర్ని ఆర్ ప్లస్ ఎల్ స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ బై ఎల్ స్క్వేర్. నెక్స్ట్ సేమ్ Vm by L r by L sin omega t. చూడండి ఇక్కడ అన్నింటిలో ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటా పోతూ ఉంటాను. ఇది చేస్తే ఈ స్టెప్ వస్తుంది, మీకు అర్థమవుతుంది. ఈ స్టెప్ వచ్చింది. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేయగా మనకి ఏమొచ్చింది? Vm by r స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇంటూ r sin omega t మైనస్ ఒమేగా ఎల్ కాస్ ఒమేగా టీ. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది, దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. ఇది మీకు చేస్తే మీకు వస్తుంది అన్న. ఇది వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు చూడండి మనం ఏ సర్క్యూట్ గురించి మాట్లాడుకుంటున్నాము? RL సర్క్యూట్. ఫర్ RL సర్క్యూట్ మనకు తోడు యూనిట్లో ఇంపెడెన్స్ ట్రయాంగిల్ గుర్తుందా? ఇంపెడెన్స్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ RL సర్క్యూట్ దిస్ ఇస్ ది ఇంపెడెన్స్ ట్రయాంగిల్. ఇంపెడెన్స్ ట్రయాంగిల్ ఏముంటుంది? ఇక్కడ R ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? XL ఉంటుంది, ఇక్కడ ఏమొస్తుంది? ఇంపెడెన్స్ వస్తుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ XL? ఒమేగా ఎల్ R. బట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Z? Z ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. చూడండి దీన్ని ఎట్లా రాయొచ్చు? ఇప్పుడు మనము R స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఎలా రాయొచ్చు? రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. ఈ స్క్వేర్ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏమొస్తుంది? ఇదే కదా, ఇదే వచ్చేది R స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ కదా. సో అది కాబట్టి ఈ R స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ని ఎట్లా రాస్తున్నాము? రెండు రూట్లుగా రాస్తున్నాను. ఇక్కడ ఒక రూట్ ఉంది, లోపలికి ఒక రూట్ పోద్ది, ఈ లోపలికి ఒక రూట్ పోద్ది. సో ఇక్కడ డినామినేటర్లో వచ్చుద్ది, ఇక్కడ కూడా డినామినేటర్లో వచ్చింది. నేను అదే రాసేది. సో అర్థమైంది పాయింట్? ఏమో అర్థమైంది అది? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? Vm by రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్. నేను ఇప్పుడు ఇంపెడెన్స్ ట్రయాంగిల్ చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఇంపెడెన్స్ ట్రయాంగిల్, ఒక్క నిమిషం ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఈ ఇంపెడెన్స్ ట్రయాంగిల్లో ది కాంపోనెంట్ టచింగ్ థీటా, ఇక్కడ ఏంది? ఫై అనుకున్నాను. ది కాంపోనెంట్ ఇది ఏం కాంపోనెంట్? ఎక్స్ కాంపోనెంట్. టచింగ్ ఫై అంటే ఫై అంటే ఇది థీటా అనుకోవచ్చు. దాని ఏమనొచ్చు మనము? కాస్ థీటా అనొచ్చు. ది కాంపోనెంట్
ఇదేం కాంపోనెంట్ y కాంపోనెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు కాస్ థీటా, దాన్ని ఏమనొచ్చు సైన్ థీటా అనొచ్చు. నా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా? నార్మల్ ఫార్ములా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా చెప్పండి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు చెప్పండి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అవునా కాదా? అవునా కాదా? అడ్జసెంట్ సైడ్ అంటే ఏంది ఇక్కడ ఆర్, బై హైపోటెన్యూస్ అంటే ఏంది ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. ఓకేనా? ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇదేంటిది ఆర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. ఏమి రాసుకోవచ్చు దీన్ని? కాస్ థీటాగా రాయొచ్చు. అందుకే ఈ వాల్యూ నేను కాస్ 5గా రాశాను. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇక్కడ ఏముంది సైన్ ఒమేగా మైనస్. ఇప్పుడు చూడండి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఫ్రమ్ ఇంఫరెన్స్ ట్రయాంగిల్. ఇక్కడ నుంచి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. వాట్ ఈజ్ ఆపోజిట్ సైడ్? ఎక్సెల్. ఎక్సెల్ అంటే ఏంది ఒమేగా బై హైపోటెన్యూస్ ఎంత రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా? ఒమేగా ఎల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. అంటే ఇప్పుడు మనము ఈ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు? మనము సైన్ 5 పెట్టుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత ఏముంది కాస్ ఒమేగా. ఇక్కడ దాకా అర్థమైందమ్మా? క్లియరా? ఓకే. నెక్స్ట్ తర్వాత ఏముంది చూడండి ఇక్కడ. దీని తర్వాత ఏముంది? దీని తర్వాత చూడండి అమ్మా, చూడండి ఇక్కడ ఏ ఫార్ములా ఉంది? సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ మైనస్ బి ఫార్ములా సేమ్ యాజ్ ఇట్ ఈస్. దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనా? సో సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. సో ఏమొచ్చింది ఇప్పుడు మనకి ఐఎస్ ఇస్ ఈక్వల్ టు విఎం బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ సైన్ ఒమేగా టీ మైనస్ 5. దిస్ ఇస్ fourth and this is the steady state response. Now what is the complete response? I is equal to the transient response plus steady state response. Now this is the transient response, this is the steady state response. ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఏ విధంగా రాసుకోవచ్చు? ఇంపెడెన్స్గా రాయొచ్చు. కాబట్టి చూడండి వేర్ z is equal to square root of r square plus omega square l square. From impedance triangle చూడండి what is the value of z? r square plus square root of r square plus omega square l square. సో నేను అదే ఇక్కడ రాసింది. ఓకేనా? సేమ్ రాశాను ఇక్కడ. అంటే నౌ దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ z రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంది? ఏ అంటే ఏంది? కాన్స్టెంట్. టు ఫైండ్ ఏ యూజ్ ఇనీషియల్ కండిషన్స్. ఇనీషియల్గా స్విచ్ ఎలా ఉంది? ఆఫ్లో ఉంది. ఆఫ్లో ఉంటే వోల్ట్ స్టడీ కరెంట్ ఎంత? 0. తర్వాత వెన్ స్విచ్ ఈస్ క్లోజ్డ్ ఇట్ కమ్స్ టు ట్రాన్సియెంట్ స్టేట్. ట్రాన్సియెంట్ స్టేట్లో కూడా ఏమవుతుంది? ఇండక్టర్ యాక్ట్స్ లైక్ ఓపెన్ సర్క్యూట్. కాబట్టి కరెంట్ ఎంత? 0. సో దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ కరెంట్. కాబట్టి కరెంట్ వాల్యూ ఎంత? 0. ఏ ఈ టు ద పవర్ ఆఫ్ చూడండి యూజ్ ఇనీషియల్ కండిషన్స్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాను. అంటే టీ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? ఇక్కడ 0 పెట్టాలి. సో టీ ప్లేస్లో ఏం పెట్టాను? 0. ఈ టు ద పవర్ ఆఫ్ 0 ఎంత? -0. విఎం బై జెడ్ సైన్ ఒమేగా టీ ప్లేస్లో ఏం పెట్టాలి? 0. ఇక్కడ కూడా 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఎంత? 0. 0 - 5 అంటే సైన్ మైనస్ థీటా ఏమవుతుంది? ఇదే కదా వచ్చేది. ఓకేనా? సో ఏ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఇది దీని ఎట్లా రాసుకోవచ్చు? 0 ఈజ్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ 0 ఎంత? 1 అంటే ఏ ప్లస్ సైన్ మైనస్ థీటా ఏం రాసుకోవచ్చు? మైనస్ సైన్ థీటా రాయచ్చా? సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ సైన్ 5 ఏముంది ఇక్కడ? విఎం బై జెడ్. సో ఇప్పుడు ఈ మైనస్ ఇటు పోతే ఏమొస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ 5 విఎం బై జెడ్. అదే ఇక్కడ విఎం బై జెడ్ సైన్ 5 ఏ. నౌ ఇప్పుడు ఈ ఏ ఉంది కదా, ఈ ఏ వాల్యూ కాడ దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు విఎం బై జెడ్ సైన్ 5 ఈ టు ద పవర్ ఆఫ్ -r బై టీ. ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్. దిస్ ఇస్ ట్రాన్సియెంట్ స్టేట్. ప్లస్ ఏ స్టేట్ రావాలి? స్టడీ స్టేట్ రావాలి. స్టడీ స్టేట్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ విఎం బై జెడ్ sin omega t minus 5. So this is the expression for steady transient response plus steady state response for sinusoidal RL circuit. సో అర్థమైంది ఇక్కడ దాకా అందరికీ? నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, యూట్యూబ్లో పెడతాను, మీకు మళ్ళీ లింక్ ఇస్తున్నాను. 1-2 సార్లు వినండి. దిస్ ఇస్ వెరీ సింపుల్ డెరివేషన్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. ఏమ్మా అర్థమైందా? చెప్పండి. ఓకే. నెక్స్ట్ ఆర్సీ
ఆర్సీ. ఈసారి ఏమవుతుంది, ఆరు సేమ్ ఉంటుంది. సేమ్ కన్సిడర్ ఆర్సీ సిరీస్ సర్క్యూట్ ఎక్సైటెడ్ బై ఏసీ వోల్టేజ్ వి ఆఫ్ టీ విఎస్ ఇస్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. ఇనీషియల్గా స్విచ్ ఎలా ఉంది, ఆఫ్లో ఉంది. వెన్ స్విచ్ ఈజ్ ఇన్ ఆఫ్ స్టేట్ వాట్ ఈస్ ది వోల్టేజ్, నో కరెంట్ ఫ్లోస్ త్రూ కెపాసిటర్. స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు కెపాసిటర్లోకి కరెంట్ పోదు. కెపాసిటర్లో కరెంట్ పోకపోతే వోల్టేజ్ డ్రాప్ కాదు. కాబట్టి ఇనీషియల్గా ఆఫ్లో ఉంటే విసి ఆఫ్ 0 మైనస్ ఎంత, 0. వెన్ స్విచ్ ఈజ్ క్లోజ్డ్, స్విచ్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతుంది, ది కెపాసిటర్, వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది కెపాసిటర్, ది కెపాసిటర్ డస్ నాట్ అలౌ సడన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్. అంటే వోల్టేజ్లో చేంజెస్ యాక్సెప్ట్ చేయదు. దేర్ఫోర్ దిస్ కెపాసిటర్ యాక్ట్స్ లైక్ ఏ స్టేట్ అమ్మా, షార్ట్ సర్క్యూట్. ఇన్ షార్ట్ సర్క్యూట్ వాట్ ఈస్ ది వోల్టేజ్, 0. కాబట్టి వి ఆఫ్ 0 ప్లస్ ఏమవుతుంది, 0. అర్థమైందా. ఇండక్టర్లో అయితే కరెంట్ 0, కెపాసిటర్ అయితే వోల్టేజ్ 0. ఇది ఆఫ్లో ఉన్నప్పుడు, దిస్ ఈజ్ ఇన్ ఆఫ్ స్టేట్, దిస్ ఈజ్ ఇన్ ఆన్ స్టేట్. ఏ స్టేట్, ఆన్ అంటే ట్రాన్సియెంట్ స్టేట్. వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ది కెపాసిటర్, 0. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి, టోటల్ రెస్పాన్స్ కనుక్కోవాలి. వాట్ ఈస్ టోటల్ రెస్పాన్స్, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ స్టడీ స్టేట్, ఐ ట్రాన్సియెంట్ స్టేట్ ప్లస్ ఐ స్టడీ స్టేట్. నేను చెప్పాను మీకు ఎందుకని, ట్రాన్సియెంట్ స్టేట్ ఫర్ ఎనీ సప్లై ట్రాన్సియెంట్ స్టేట్ ఈజ్ సేమ్, ఓన్లీ చేంజెస్ ఇన్ స్టడీ స్టేట్. సో డీసీలో కానివ్వండి, ఏసీలో కానివ్వండి, ఏ స్టేట్ మారదు, ట్రాన్సియెంట్ స్టేట్ మారదు. నా వాట్ ఈస్ ది ట్రాన్సియెంట్ స్టేట్ ఆఫ్ ఆర్సీ సర్క్యూట్, ఇదే ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ టీ బై ఆర్సీ. ఇందాకేమొచ్చింది, ఏ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ టీ బై టీ, ఆర్ బై ఎల్ ఇంటూ టీ వచ్చింది. ఇది మారుతుంది. ఇవన్నీ మీకు చెప్తున్నానమ్మా, డీ సర్క్యూట్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి చెప్పండి, స్టడీ స్టేట్ కనుక్కోవాలి. ఫర్ స్టడీ స్టేట్ నా అప్లయింగ్ కేవీఎల్ టు లూప్. వాట్ ఈస్ కేవీఎల్, వాట్ ఈస్ కేవీఎల్ ఇక్కడ, V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, ఇక్కడ ఆర్ కాడ ఐఆర్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది వోల్టేజ్, వాట్ ఈస్ ది వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ది కెపాసిటర్, 1/C ఇంటిగ్రల్ ఐడిటి. ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్ అలా చేసేసి మీకు అన్నీ. దట్ ఈస్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్. వాట్ ఈస్ సోర్స్ వోల్టేజ్, Vs. వాట్ ఈస్ దట్ వోల్టేజ్, Vm sin omega t. Now applying KVL to loop. What is KVL? I. What is KVL చెప్పండి, IR plus 1/C integral I dt that is equal to Vs. Same ఇక్కడే ఉంది. What is the value of Vs here? Vm sin omega t. Same expression ఇక్కడే ఉంది. ఇదిగోండి IR plus 1/C integral I dt is equal to Vm sin omega t. Now ఇప్పుడు ఏం చేస్తాను, నేను డిఫరెన్షియేట్ చేస్తున్నాను దీన్ని, di/dt into r ప్లస్ 1/C ఇంటిగ్రల్ IDT. డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది, I/C. ఎందుకంటే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమొస్తుంది, ఇప్పుడు I/C, ఈ dt కూడా క్యాన్సిల్, ఓకేనా. I/C దట్ ఈస్ ఈక్వల్ టు, దీనికి కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. సో Vm కాన్స్టెంట్ బయట తీయండి, d/dt ఆఫ్ సైన్ ఒమేగా టీ కాస్ ఒమేగా టీ ఇంటూ ఒమేగా. అంటే ఇక్కడ రాసుకోవచ్చు, డిఫరెన్షియేట్ దీని ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టీ చేస్తే మనకి ఇది వచ్చింది. నౌ డివైడ్ ఆర్ ఆన్ బోత్ సైడ్స్. నేను ఇక్కడ ఆర్తో డివైడ్ చేస్తున్నాను, ఇక్కడ ఆర్తో డివైడ్ చేస్తున్నాను, ప్లస్ దీని మొత్తాన్ని కూడా ఆర్తో డివైడ్ చేస్తున్నాను. ఏమొచ్చింది చెప్పండి, చెప్పండి. ఆర్ఆర్ క్యాన్సిలా, ఇంకేముంది, di/dt. d/dt ఎట్ రాసుకోవచ్చు, d/dtని ఇందాక చెప్పాను ఎట్ రాసుకోవచ్చు, క్యాపిటల్ డీగా రాయచ్చా, క్యాపిటల్ డి. సో క్యాపిటల్ డి ఇక్కడ ఏముంది, ఇప్పుడు దీనిపై ఏం రాయచ్చు, ఇప్పుడు క్యాపిటల్ డిఐ ప్లస్ ఇక్కడ ఏముంది, ఇప్పుడు I/C. దేంతో డివైడ్ చేయమని, ఆర్తో, కాబట్టి I/RC. అదే సేమ్ ఇక్కడ కరెంట్ ఉంది, ఇక్కడ కరెంట్ ఉంది. సో కరెంట్ కామన్ చేస్తే d ప్లస్ 1/RC, d ప్లస్ 1/RC దట్ ఈస్ ఈక్వల్ టు Vm ఒమేగా, సేమ్ ఇదే సేమ్ Vm ఒమేగా బై ఆర్ కాస్ ఒమేగా టీ. ఓకే, ఇక్కడ అర్థమైందా అందరికీ, మా అర్థమైందా, మా రెస్పాండ్ అవ్వండి రిమైనింగ్ వాళ్ళు. అర్థమైందా, అర్థం కాలేదా చెప్పండి. ఏమ్మా వినిపిస్తుందా, వినిపించలేదా, మళ్ళీ రిపీట్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేనేం చెప్తున్నానండి మీకు, ప్రతిదాన్ని ఆర్తో డివైడ్ చేయమని చెప్పాను. ఈ ఎక్స్ప్రెషన్ని ఇక్కడ 6, సారీ ఇక్కడే కదమ్మా, దీన్ని ఆర్తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఆర్తో డివైడ్ చేస్తే ఆర్ఆర్ ఏమవుతుంది, క్యాన్సిల్. ఇక్కడ ఏమొస్తుంది, I/CR అంటే RC.
దట్ ఈస్ ఈక్వల్ టు విఎం కాస్ ఒమేగా టీ బై ఒమేగా ఆర్ వస్తుంది. సేమ్ ఇదే ఇక్కడ ఉంది. ఇక్కడ దీన్ని ఎట్ రాసుకోవచ్చు, డి బై డిటీని ఎట్ రాసుకోవచ్చు, క్యాపిటల్ డీగా రాయొచ్చు. డి పక్కన ఏముంది ఐ, డిఐ ప్లస్ ఐ బై సిఆర్ దట్ ఈస్ ఈక్వల్ టు విఎం కాస్ ఒమేగా టీ ఒమేగా బై ఆర్. సో ఇక్కడ ఐ కామన్ ఉంది, ఇక్కడ ఐ కామన్ ఉంది. సో ఐ కామన్ తీసి ఏమొచ్చింది, డి ప్లస్ 1/RC దట్ ఈస్ ఈక్వల్ టు విఎం బై ఆర్ ఒమేగా కాస్ ఒమేగా టీ. వీ నో డి ఈజ్ నథింగ్ బట్ డి బై డిటి అనుకున్నాం కదా, అదే. నా ఐఎస్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఏం పెట్టాలి, ఐఎస్ ఇస్ ఈక్వల్ టు సేమ్ ఏమొస్తుంది చెప్పండి, ఐఎస్ ఇస్ ఈక్వల్ టు విఎం ఒమేగా బై ఆర్ కాస్ ఒమేగా టీ. ఇదే విఎం ఒమేగా బై ఆర్ కాస్ ఒమేగా టీ. ఇది ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటు సేమ్ వస్తుంది డివిజన్ బై 1/RC ప్లస్ టీ. బట్ వీ నో డి స్క్వేర్ ప్లస్ ఏం పెట్టుకోవచ్చు, మైనస్ ఒమేగా స్క్వేర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇందాకలాగా మా ప్రొసీజర్ సేమ్. ఇప్పుడు ఏం చేస్తాం మనము, దీన్ని రేషనలైజేషన్ సేమ్ ఇది రేషనలైజేషన్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ డి స్క్వేర్ ప్లస్ ఏం పెట్టుకోవాలి, మైనస్ ఒమేగా స్క్వేర్ పెట్టాలి. సో రేషనలైజ్ చేసుకుంటా పోతున్నాను. సేమ్ ఒమేగా విఎం బై ఆర్ 1/RC ఇంటూ కాస్ ఒమేగా టీ. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, మైనస్ టీ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డి, డి బై డిటీ. అంటే డి బై డిటీ ఆఫ్ కాస్ ఒమేగా టీ ఏమొస్తుంది, ఒమేగా సైన్ ఒమేగా టీ బై 1/RC 1/R స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి ఇంటూ మైనస్ డి స్క్వేర్ వస్తుంది, మైనస్ డి స్క్వేర్. బట్ వీ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డి స్క్వేర్, చెప్పండి, మైనస్ ఒమేగా స్క్వేర్. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏమొస్తుంది, ఒమేగా స్క్వేర్. నేను దాన్ని ఇక్కడ డైరెక్ట్గా రాశాను, మీకు అర్థమవుతుందని. ఇదే చూడండి, సేమ్ యాజ్ టీజ్గా డైరెక్ట్గా రాసేసాను. ఓకేనా, ఇది సేమ్ మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఒక్కోదాన్ని దీని నుంచి దీన్ని సింప్లిఫై చేసుకుంటాము. మీకు ఇది అర్థమవుతుంది, మీకు మ్యాథ్స్ పర్వాలేదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నుంచి దీన్ని సింప్లిఫై చేస్తాను, నెక్స్ట్ ఇక్కడ నుంచి దీన్ని సింప్లిఫై చేసుకుంటా పోతాను. నెక్స్ట్ ఏమొచ్చింది లాస్ట్కి మనకి, దీని నుంచి దీన్ని సింప్లిఫై చేస్తున్నాను, దీని నుంచి దీన్ని సింప్లిఫై చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఈ పార్ట్ చూడండి, దీని ఇందాకలాగే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 1/ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ ఇంటూ, దీన్ని 2 స్క్వేర్ రూట్స్కి రాసుకోవచ్చు, దీన్ని 2 స్క్వేర్ రూట్కి రాసుకోవచ్చా. ఒక స్క్వేర్ రూట్ వచ్చి ఇక్కడే ఉంది, ఇంకో స్క్వేర్ రూట్ వచ్చి లోపల పంపించేసాను, లోపలికి సేమ్ ఇందాకలాగే. నెక్స్ట్ సేమ్ ఇంపిడెన్స్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాను, ఇంపిడెన్స్ ట్రయాంగిల్ ఫర్ ఆర్సీ సర్క్యూట్. ఇది ఇంపిడెన్స్ ట్రయాంగిల్ ఫర్ ఆర్సీ సర్క్యూట్. ఇందాక ఎలా ఉంది ఇంపిడెన్స్ ట్రయాంగిల్ ఫర్ ఆర్ఎల్, ఇక్కడ ఆర్, ఇక్కడ ఎక్స్ఎల్ ఉన్నది. బట్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఆర్ ఇది వచ్చి ఎక్స్సి అవుతుంది, ఇది వచ్చి ఏమవుతుంది జెడ్ అవుతుంది. ఇక్కడ చెప్పండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా ఫ్రమ్ దిస్ ఇంపిడెన్స్ ట్రయాంగిల్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా, ఆర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 1/ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. Now what is the value of sin theta? ఇక్కడ ఈ ట్రయాంగిల్ నుంచి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా, ఎక్స్ 1/ఒమేగా సి బై రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఆర్ స్క్వేర్. ఇదేనా, దీన్ని మనం ఏమనుకో, ఇదేనా సేమ్ వచ్చేది, ఇదేనా కదా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా, ఇదేనా వచ్చేది. సో ఇక్కడ ఏం పెట్టాలి మనము, sin phi పెట్టాలి. Now what is the value of cos theta, cos phi, r by square root of r square plus 1/ఒమేగా స్క్వేర్ స్క్వేర్. సేమా. సో ఇక్కడ నుంచి మనం ఏం పెట్టచ్చు, మనం ఇక్కడ నుంచి cos phi పెట్టచ్చు. క్లియరా. ఇక్కడ ఏమని చెప్పండి, sin phi cos ఒమేగా టీ, cos phi sin ఒమేగా టీ. అంటే ఏ ఫార్ములా ఉంది చూడడానికి చెప్పండి, చూడండి సేమ్ Vm/z. ఇది ఎంత జెడ్ కనుకోవచ్చు కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్. ఇంపిడెన్స్ ట్రయాంగిల్ ఇదే, z ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 1/ఒమేగా స్క్వేర్ అంటే Vm/z sin phi cos ఒమేగా టీ ప్లస్ ఇక్కడ ఏంది, ఇదేంది, ఇది cos phi, ఇదంతా cos phi, ఇది వస్తే sin ఒమేగా టీ. చూడండి ఎలా ఉంది, sin A cos B ప్లస్ cos A sin B. అంటే ఏంది, sin A ప్లస్ B ఫార్ములా లాగా ఉంది. సో కాబట్టి ఇదంతా sin A ప్లస్ B ఫార్ములా. ఇదంతా ఏంది, IS కనుక్కున్నాము. బట్ వాట్ ఈస్ ద టోటల్ రెస్పాన్స్, I ఈజ్ ఈక్వల్ టు ట్రాన్సియంట్ రెస్పాన్స్ ప్లస్ స్టడీ స్టేట్ రెస్పాన్స్. ట్రాన్సియంట్ అంటే ఇదే a e⁻t/RC. స్టడీ స్టేట్ అంటే Vm/z sin ఒమేగా టీ ప్లస్ 5. ఇక్కడ మనం ఏ కనుక్కోవాలంటే యూజ్ ఇనీషియల్ కండిషన్స్. ఇనీషియల్ కండిషన్లో వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్, 0. సో 0. టైం ఎంత, టైం t ఈజ్ ఈక్వల్ కూడా 0. మరి చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది, I ఈజ్ ఈక్వల్ టు, సబ్స్టిట్యూట్ చేయండి, I ఈజ్ ఈక్వల్ టు a e⁻ టైం ఎంత 0
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ? ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ? చూడండి, నేను ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ చేశానో, మామూలుగా ఇనీషియల్ స్విచ్ ఆఫ్లో ఉంది, స్విచ్ని ఎప్పుడు క్లోజ్ చేశాను, ది కెపాసిటర్ డస్ నాట్ అలౌ సడన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్. దట్ మీన్స్ కెపాసిటర్ యాక్ట్స్ లైక్ ఏ షార్ట్ సర్క్యూట్. Now, what is the current flows through this capacitor in short circuit లో? I is equal to V by R. V అంటే ఎంత? Vm sin omega t by R. అదే. Now, what is the value of I? I is equal to V by R. అక్కడ I ప్లేస్ ఏం పెట్టాలమ్మా? V by R పెట్టాలి. What is the V? I Vm sin omega t. R అంటే ఎంత? RA. Now, what is the value of V? Vm sin omega t. కాబట్టి I is equal to Vm sin omega t by R. That is equal to A అంటే Aనే, t ప్లస్ ఏం పెట్టాలి? 0, కాబట్టి e to the power of 0 ప్లస్ Vm by Z as it is sin omega t. t ప్లస్ ఏం పెట్టాలి? 0 ప్లస్ 5. నెక్స్ట్ ఏం వస్తుంది మనకి ఇక్కడ? చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఇక్కడ t ఎంత? t క్యూబ్ ఎంత? ఇక్కడ 0నే కదా. sin 0 ఎంత? 0 అంటే ఎనీథింగ్ ఎంత? 0. a e to the power of 0 అంటే ఎంత? 1, కాబట్టి a into 1 a. v by m sin 5 ఎంత? sin 5. నా ఇక్కడ a is equal to ఏం వస్తుంది? మైనస్ Vm by Z sin 5. సో దిస్ ఈజ్ ది ఏ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు ఈ వాల్యూని ఎత్తుకెళ్ళి ఇక్కడ ఉంది కదా ఏ ప్లేస్లో, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది సేమ్ యాజ్ ఈజ్గా ఉంటుంది, ఇది సేమ్ యాజ్ ఈజ్గా ఉంటుంది. దట్ ఈస్ ది టోటల్ రెస్పాన్స్ ఆఫ్ ఆర్సీ సర్క్యూట్. సో అర్థమైందా? ఏమో అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, ఇది మీకు రికార్డ్ చేస్తే మీకు మీరు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కొడుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, నేను ఈరోజు ఏం చెప్పాను క్లాస్లో? ఆర్ఎల్ చెప్పాను, ఆర్సీ చెప్పాను. నౌ దిస్ ఈస్ ది అసైన్మెంట్ ఫర్ ఆర్ఎల్సీ. అందులో అసైన్మెంట్ రాయిస్తున్నారు, నో ప్రాబ్లం, ఇది రాయబోలేదు, బట్ మీరే ఓన్గా నేర్చుకోండి. ఇది నేను రేపు ఎగ్జామ్కి ఇస్తాను. ఇది కొంచెం 2-3 పేజీలు ఉంటుంది, బట్ మీరు నేర్చుకోవాలి, తప్పదు. ఇది మీరు నేర్చుకోవాల్సిందే. ఇది ఒకటి నేర్చుకోండి, ప్లస్ లాస్ట్ ఇంకోటి ఇనీషియల్ ఫైనల్ వాల్యూ థియరం. ఇది కూడా నేను చెప్పడం అవసరం లేదు. ఇది ఒక 5 minutes 10 minutes నేర్చుకుంటే మీరు నేర్చుకోవచ్చు. ఇది ఒక పేజీ, ఒక 2 marks అంటే మీరు రాయడానికి ఉంటుంది. ఇది 2 మీరు నేర్చుకోండి చాలు. సో ఇంతటితో మనం ఎక్కువ బలేదు. సెకండ్ యూనిట్ 3 డెరివేషన్స్ డీసీ చెప్పాను, 2 డెరివేషన్స్ ఏసీ చెప్పాను. ఒక డెరివేషన్ మీరు ఓన్గా చేయొచ్చు, అది మీరు నేర్చుకోండి. మొత్తము 6 డెరివేషన్స్. ఒక క్వశ్చన్ మనకు కంపల్సరీ వస్తుంది. ఓకే, ప్రాబ్లమ్స్ అంటారా డిఫికల్ట్గా ఉంటాయి, మీరు చేయలేరు కాబట్టి మనం చెప్పిన ప్రాబ్లమ్స్ వరకు చూసాం చాలు. ఓకే అమ్మా, సో ఇంతటితో మీ క్లాస్ స్టాప్ చేస్తున్నాం ఈ రోజుకి. అందరికీ అర్థమైందమ్మా? చెప్పండి.